యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ 23. ఈ మూవీ తెలుగు మూవీ. ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ 1991లో చెండూరులో జరిగిన మరణకాండ, 1993లో జరిగిన చిలుకలూరిపేట బస్సు దహనం, 1997లో జరిగిన జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్ట్ వంటి 3 యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని నడుస్తుంది ఈ కథ. 1993లో జరిగిన సంఘటనను ప్రధానంగా చేసుకుని ఈ కథ అయితే కొనసాగుతుంది. అది ఒక మారుమూల విలేజ్. ఆ విలేజ్ లో సాగర్, సుశీల ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని కాస్త స్థిరపడిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని సాగర్ అనుకుంటాడు. కానీ ఈలోగానే సుశీల నెల తప్పుతుంది. దాని వలన మొదలయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి కొంత డబ్బు అవసరమని సాగర్ భావిస్తాడు. మరి ఆ డబ్బు కోసం స్నేహితుడైన దాస్ తో కలిసి ఒక బస్సు దోపిడికి పాల్పడతాడు. అయితే ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో బస్సు మొత్తం తగలబడిపోతుంది. జరిగిన దానికి సాగర్ చాలా బాధపడతాడు. దాసుతో పాటు అతను కూడా జైలుకి వెళ్తాడు. అతనితో పాటు అందమైన జీవితాన్ని ఊహించుకున్న సుశీల నిర్వరిపోతుంది. కోర్టు ఏమో సాగర్ కి ఉరిశిక్షను విధిస్తుంది. మరి గర్భవతిగా ఉన్న సుశీల పరిస్థితి ఏమిటి? సాగర్ ను కాపాడుకోవడానికి ఆమె ఏం చేస్తుంది? ఆమె ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సిందే. మరి ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, యథార్థ సంఘటనలను ఆధారంగా కొన్ని సినిమాలు నిర్మించినప్పుడు వాటికి కమర్షియల్ అంశాలను అద్దడానికే మేకర్స్ ప్రయత్నిస్తారు. మరికొందరేమో ఉన్న విషయాన్ని సహజత్వంతో చెప్పడానికి ట్రై చేస్తారు. మరి ఆ రెండో కోవకు చెందిన సినిమాగా ఇది కనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషనల్స్ టచ్ చేస్తూ ఈ కథ కొనసాగుతుంది. డబ్బు, పరపతి, అధికారం వలన కొంతమంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. వారి కారణంగా కొంతమంది అమాయకులు బలవుతున్నారు, జైళ్లలో మగ్గిపోతున్నారు. పుస్తకాలు చదవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎవరికి వారు తమ చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడొచ్చనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. దర్శకుడు ఈ కథలో 3 ప్రధానమైన సంఘటనలు చెప్పడానికి ప్రయత్నించారు. అలా కాకుండా ప్రధానమైన సంఘటనలు మాత్రమే తీసుకుని వినోదభరితమైన అంశాలను కూడా జోడిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా 2 సంఘటనల విషయంలో అంత డీప్ గా వెళ్ళలేదు. ఆ ట్రాక్లు ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కూడా కాలేదు. దర్శకుడు ఈ స్టోరీపై ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలలో ఆడియన్స్ కి క్లారిటీ రాదు. తేజ, తన్మయి తమ పాత్రలకు న్యాయం చేసిర్రు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, దర్శకుడు ఎంచుకున్న సమస్యలకు, సంఘటనలకు ఇంకాస్త క్లారిటీ అవసరం అనిపిస్తుంది. అలాగే ఒక సినిమా వైపు నుంచి ఆడియన్స్ ఆశించే వినోదభరితమైన అంశాలను గురించి కూడా పట్టించుకోకపోవడం కూడా ఒక మైనస్ గా కనిపిస్తుంది మనకి ఈ సినిమాలో. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడు 23. సో ఫ్రెండ్స్, ఇది 23 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది 23 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా వీడియోలు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.